బిడ్డారా, ఎప్పుడు మీ దీపాలు వెలుగుతూనే ఉండాలి. వెలగాలంటే మీరు నూనెని తెచ్చుకోవాలి, సంపాదించుకోవాలి. నూనె సంపాదించుకోకుండా మీరు ఆ నూనె ఆ ప్రమిదిలో లేకుండా దీపం వెలగాలంటే వెలగదు. బైబిల్లో సమయలు ఉన్నాడా తెలుసు మీకు? దీపము ఆరిపోక మునిపే అక్కడ రాయబడిన మాట. అంటే దీపము ఆరిపోక మునిపే సమయలు, బాలుడని సమయలు దేవుని మందసము దగ్గర, బలిపీఠం దగ్గర నిలవబడి ఉదయాన సాయంత్రం దానిలో నూనె పోస్తున్నాడంట. హల్లెలూయా. ఎందుకని? దీపం ఆరిపోకుండా. సంఘంలో దీపం ఆరిపోతే ఇబ్బంది అవుతుంది కదండి. దీపం ఆరిపోకుండా సమయాలు ఏం చేస్తున్నాడు? ఉదయాన్న నూనె పోస్తున్నాడు, సాయంత్రం నూనె పోస్తున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డారా, మీ దీపాలు వెలుగుతూ ఉన్నాయో ఆరిపేసుకొని ఉన్నారో ఈ రాత్రి మీరు ఒక్కసారి పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చదివి మనం ముందుకు వెళ్దాం. మత్తయి రాసినటువంటి సువార్త 25:1. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరి 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గల వారు. బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనెని తీసుకొని పోలేదు. బుద్ధి గల వారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనెని తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు. చాలండి. యేసు ప్రభు రాకడ ఇంకా ఉందలే. చూడండి నా సయ, యేసు ప్రభు రాకడ ఇంకా ఉందలే, ఇంకా కొన్ని సంవత్సరాలు ఉందలే. కాసేపు మరి కేర్లెస్గా నిర్లక్ష్యంగా ఉందాము, కాస్త పడుకొని నిద్రపోతాం ప్రశాంతంగా, ఎందుకు ఇంత హడావిడి అని ఈ బుద్ధి లేనటువంటి కన్యకులు ఏం చేస్తున్నారు? అక్కడ కునికారు, నిద్రపోతూ ఉన్నారు. వీళ్ళు నిద్రపోతున్నప్పుడు వీళ్ళు ఎందుకు నిద్రపోతున్నారు అంటే, మాకు విజయం ఉంది, ఆ అక్క ఉంది, ఆ అన్న ఉన్నాడు, సమయలు ఉన్నాడు, ఇదిగో అక్కడ పాస్టర్ గారు ఉన్నారు. ఎందుకు వీళ్ళ మీద ఆధారపడి ఉన్నారంటే, ఒకవేళ మన దగ్గర నూనె లేకపోయినా వాళ్ళ దగ్గర పోసుకునేది, వెలిగించుకునే దానికోసం. హల్లెలూయా. బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారు? దివీటిని పట్టుకున్నారు, వాళ్ళకి సరిపడంత నూనెని సిద్ధపరచుకున్నారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా మీకు లోతుగా బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, మీరేమనుకోబాకండి, కోపడబాకండి. గుడారాల పండుగ జరుగుతుంది, మనం అందరం అక్కడికి వెళ్ళాలి. అక్కడ దేవుని కృప గ్రౌండ్ అంతా కూడా విస్తరింపబడుతుంది, దేవుని మహిమ స్థలం అంతా కూడా కప్పబడుతుంది. మనం అక్కడికి వెళ్ళాలి, తప్పేం కాదు, వెళ్ళాలి. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ పండుగ కోసం దైవజనులు ఎంతో తిప్పలబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రతి ఒక్కరు కూడా ఆత్మచేత నింపబడాలని, ఆరిపిన దీపాలు వెలిగించబడాలని ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టారు. ఇప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళారండి. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? ఆ 4 రోజులు 5 రోజులు మీటింగ్ చూసుకొని
ఆ మీటింగ్ అంతట్లో కూడా వాళ్ళు తృప్తిగా అక్కడ ఆనందంగా సంతోషంగా దేవుని మహింపరిచి దేవుని మహిమ దేవుని కృప చేత నింపబడి చాలా సంతోషంగా తృప్తిగా వాళ్ళు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత అక్కడ పొందుకున్న కృప ఇంటికి వచ్చేసేసరికి అది 10 రోజులే పనిచేసింది. హల్లెలూయా. 10 రోజులే పనిచేసింది. 11వ రోజుకి వచ్చే లోపల గుడు ఎలగతుంది. ఇప్పుడు మళ్ళీ ఎలగాలంటే మళ్ళీ ఇంకొక మీటింగ్ పోవాలి. అక్కడ పొందుకున్న అక్కడ ఎలుగుచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఒక 10 రోజులు మళ్ళీ గుడు అంటే వెలిగింది. అమ్మో ఏందో జరుగుతుంది. మళ్ళీ ఇంకొక దైవజనుడు. ఇలాగా మనుషుల మీద ఆధారపడి మనుషుల మీద నువ్వు ఆనుకొని నీ దీపాన్ని నువ్వు వెలిగించుకోవాలని అనుకుంటున్నావు. కానీ బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉపవాసాలు ఉండి జాగారాలు చేసి ప్రార్థనలు చేసుకొని వాళ్ళకి సరిపడా నూనెని సిద్ధపరచుకొని దివీటెలు పట్టుకొని రెడీగా ఉన్నారు. పెళ్ళి కుమారుడు ఎప్పుడు వస్తాడా అని. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ బాగా చదువుకోండి మీరు. పెళ్ళి కుమారుడు వచ్చేసాడు. పెళ్ళి కుమారుడు వచ్చేసాడు. అసలు వీళ్ళకి తెలియదు, వీళ్ళు నిర్లక్ష్యంలో ఉన్నారు. ఇంకా వస్తాడులే. ఓ అమ్మ, ఏ పాస్టర్ వచ్చినా కూడా ఇదిగో వచ్చేసినాడు యేసు ప్రభు అని చెప్తూనే ఉన్నారు. ఇప్పటికి రాలేదు. అవన్నీ వచ్చి మాట్లాడలే, కాకమ్మ కథలని చెప్తుంటారు ఈ పాస్టర్లు అనుకొని కాస్త కునికారంట. కునికి లోపల యేసు ప్రభు పెళ్లి కుమారుడికి వచ్చేసాడు. వాళ్ళేమో సిద్ధపరచుకునే వాళ్ళేమో వాళ్ళు రెడీగా దివీటి పట్టుకుని వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళు అయ్యా అమ్మ మాకు కూడా పోయిండి అయ్యా నూనె, అయ్యా మాకు ఒకరోజు పోయిండి అయ్యా ఏది నూనె. వాళ్ళకి కావాల్సిన నూనె వాళ్ళు సిద్ధపాటు చేసుకుని వాళ్ళు వెళ్తా అంటే నీకు ఎట్లా వస్తుంది మళ్ళీ నూనె? అర్థమవుతుంది నేను చెప్పేది. అందుకు మీ దీపాలు నిత్యము వెలగాలంటే మీరు నూనెని తెచ్చుకోవాలి, సంపాదించుకోవాలి. మీకు సరిపడా నూనె మీ దగ్గర ఉంటే ఎవరిని అడుక్కోలేదు కదండి. ఎవరి దగ్గర పోయి చేయలు చాపలేదు కదా. అయ్యా మాకు నూనె వేయండి అయ్యా అని. ఇప్పుడు చూడు వాళ్ళు ఎన్ని తిప్పలు పడుతున్నారు. యేసు ప్రభు ఏమో వచ్చేసాడు. ఇక్కడ చూస్తే దివీటీలు గుడుమై ఎలుగుతున్నాయి. కాసేపటికి ఆరిపోయేటట్టు కూడా. ఇప్పుడు ఆ దివీటీ వెళ్ళగాలంటే మళ్ళీ నూనె కావాలి. ఈ నూనె కావాలంటే మళ్ళీ వాళ్ళ కాడికి పోయి అడిగితే వాళ్ళు ఇవ్వటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీ దీపాలు నిత్యముగా నా ప్రభు వెలిగించబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరిలో మీలో నూనె సిద్ధపాటు లేదో, నూనె లేదో, మీ కొరకు దేవుడు సమృద్ధమైనటువంటి నూనెను ప్రభు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు విశ్వసించగలిగితే, నమ్మిక ఉంచగలిగితే ప్రభు యొద్ద నువ్వు అడిగింది ప్రభు అనుగ్రహించే దాని కొరకై ఆయన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు యేసు ప్రభు అంటాడు, మీరు లోకానికి వెలుగుగా ఉండాల్సిన వాళ్ళు మీరు ఇప్పుడు ఏమైపోండ్రో. ఒకవేళ మీ దీపాలు వెలిగినా కూడా మీరు ఆ దీపం తీసుకుపోయి మంచం కింద కొంచెం కింద పెట్టి మా వారికి చాలే, మా పిల్లలకు చాలే, మా కుటుంబానికి చాలే వెలుతురు, బయట వాళ్ళకి బలేదని కొంతమంది ఏం చేస్తున్నారు, మా కొరకే మా వారికే. హల్లెలూయా. మీరు లోకానికి వెలుగై ఉన్నారా బాబు. వెలుగంటే మీ సాక్ష్య జీవితం, మీ ప్రత్యేకత, మీ దైవత్వం, మీ పాట, మీ వాక్యము, మీ ఆరాధన అంతా కూడా మీ వైపు చూస్తే అనేకులు మీ దగ్గరకు రావాలి. మీ ప్రవర్తన, మీ ఆలోచనలు, మీరు చేసే ప్రతి క్రియ, పనులు అన్నీ కూడా ఒక ప్రత్యేకంగా దేవుని కొరకు నువ్వు జీవించే ఒక దివీటిగా, ఒక వెలుగుగా నువ్వు అందరికి కనబడేటట్టుగా దీపస్తంభం మీద నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
నిన్న ఒక బిడ్డ వచ్చాడు, సంఘంలో ఒక బిడ్డ. అయ్యా నాకు కొంచెం బాగలేదయ్యా, గుండెల్లో నొప్పి ఉందయ్యా అని చెప్పి అన్నాడు. సరే రా ఇంటికి, చర్చి దగ్గర ప్రార్థన చేస్తానని చెప్పా. ఇంటికి వచ్చే లోపల ఇంకా బాగా నీరసం అయిపోయింది. దానికి నీరసం అయిపోయి లేలేని పరిస్థితి. నాకు భయం వేసిపోతుందయ్యా, అతనికి హార్ట్ ఆపరేషన్ చేసి టెంట్ వేశారు. రెండోది ఇంకోటి ఏదో ఆపరేషన్ చేశారంట. 2 ఆపరేషన్లు జరిగాయి ఆయనకి. ఈ 2 ఆపరేషన్లు జరిగే లోపల ఏమైపోయాడంటే ఈ పత్యాలలో ఎక్కువగా పెట్టేసి నీరసం అయిపోయింది. ఆయనకి నీరసం అయిపోయింది. అన్నం తిన్నా కూడా సగిట్లేదు, మోషన్స్ అయిపోతూ ఉన్నాయి. ఇలాగ ఉన్నప్పుడు ఆయన నేరుగా చర్చి దగ్గరకు వచ్చాడు. చర్చి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారండి నా పరిస్థితి బాగలేదు, చచ్చిపోతానేమని నాకు భయం వేస్తుంది పాస్టర్ గారు అన్నాడు. నువ్వు చచ్చిపోవో, హల్లెలూయా, నువ్వు చచ్చిపోవయ్యా, నువ్వు ఎందుకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ధైర్యంగా నిలబడు, నీ కోసం ఈ రాత్రి నేను ప్రార్థన చేయబోతూ ఉన్నానని ఆ రాత్రి అంతా ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రంతా ప్రార్థన చేస్తే ఆ లోపల ఒక వజ్రాన్ని దాచిపెట్టుకున్నాడు ఎప్పుడు నుంచి పైన. ఎవరో ఈ బాగలేని మనిషి ఆయన హృదయంలో ఎప్పటి నుంచో ఒక అమ్మాయిని పెట్టుకున్నాడు అనమాట. ఈ అమ్మాయి కూడా బాగా ఇష్టపడిపోయింది ఆయన్ని. ఇద్దరు బాగా ఇష్టపడిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకటైపోయినారు. ఈ లోపల ఉండే అమ్మాయి ఏం చేస్తుందంటే ఆయన బలహీనత వస్తుంది. ఈ రాత్రంతా ప్రార్థన చేసే లోపల ఏమైందంటే దేవుని వెలుగు, ఆ దీపములో నుంచి వచ్చే వెలుగు, ఆ ప్రకాశవంతమైన కాంతి, ఆ ఆవరణమంతా దేవుడు ఎప్పుడైతే కుమ్మరించాడో ఈ వెలుగులో ఆ చీకటి నిలబడలేక పారిపోయింది. హల్లెలూయా. ఉదయాలేసి బ్రహ్మాండంగా ఆ నీరసం ఎడిపోయిందో, ఆ బలహీనత ఎడిపోయిందో. నువ్వు ఎప్పుడు వెలుగుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళబడలేదు. నీవు ప్రార్థన చేస్తే నీ ద్వారా కూడా దేవుడు కార్యం చేస్తాడు, నీ ద్వారా కూడా అద్భుతం చేస్తాడు, నీ ద్వారా కూడా దేవుడు మేలు జరిగిస్తాడు. ఇదే లోకానికి నీవు వెలుగై జీవించు, వెలుగుగా నిలవబడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. ఒక్క నిమిషం పైకి లేచి నిలబడదామా? నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు.